సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. ఈ మహిళలను గుర్తించిన మొదటి ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మొదటిసారిగా మాకు ఇప్పుడే తెలంగాణ వచ్చినంత సంబరంగా ఉంది సార్. మహిళలను గుర్తించిన మొదటి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు సార్. చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళా సంఘాలు మంచి చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు ఇదివరకు ఒక మహిళా సంఘంలో లోన్ తీసుకొని ఆ మహిళ కనుక చనిపోతే ఆ భారం అంతా కుటుంబం మీద పడేది. అది కాకుండా లోన్ బీమా అని పెట్టేసి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది. అదేవిధంగా ఒక మహిళా సంఘ సభ్యురాలు ప్రమాదవశాత్తు చనిపోతే కనుక ఆ కుటుంబంకి 10 లక్షల రూపాయలు కూడా యాక్సిడెంటల్ బెనిఫిట్ కనిపిస్తుంది. ఉచిత ప్రయాణం చాలా బాగుంది సార్. ఎందుకంటే ఈ ఉచిత ప్రయాణాన్ని కామెంట్ చేసే వాళ్ళు కూడా ఇందులోనే ప్రయాణిస్తున్నారు. ప్రయాణిస్తూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇది ఒక రూమరే తప్ప ఉచిత ప్రయాణం అనేది చాలా బాగుంది. సామాన్యుల మీద భారం పడకుంటుంది. ఒక షాప్కి వెళ్ళి పట్టణానికి వెళ్ళి పని చేసుకుంటే ఆ మహిళకు బస్ ఛార్జీలకే చాలా వరకు వెళ్ళేది ఇదివరకైతే. ఇప్పుడు ఆ లాభం అనేది తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, తన మెరుగైన ఆహారం తినడానికి కూడా, తన పిల్లల్ని చదివించుకోవడానికి సరిపోతుంది. నెలకు 5,000 వరకు మిగులుతుంది. సగటున ఒక సామాన్య గ్రామంలో ఉండే వ్యక్తికి 5,000 రూపాయల వరకు మిగులుతుంది. చాలా బాగుంది. ఇంకా ఆర్టీసీ బస్సులు ఇవ్వడం అనేది అయితే మహిళలను కోటీశ్వర్లు చేయాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజునే ఉచిత బస్ అనేది నిర్వహించడం జరిగింది. దాంతో పాటుగానే మహిళా శక్తి అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి చాలా రకాల కార్యక్రమాలు మహిళలను కోటి మందిని కోటీశ్వర్లు చేయాలని చాలా ప్రణాళికలు తనకు వీలైనంత వరకు ఎక్కడ చూసినా ఒక బిజినెస్ మ్యాన్ అదానో అంబానో పెట్రోల్ బంకులు సౌరశక్తులు పెడతారు. కానీ ఒక మహిళా సంఘ సభ్యుల చేత పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పుడు సౌరశక్తి కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. అదేవిధంగా మహిళా సంఘాలకు బస్సు కూడా ఇవ్వడం జరిగింది. బస్సు నడపడం అంటే ఆర్టీసీ మెయింటైన్ చేస్తే ఒక 30 లక్షల వరకు సెర్ఫ్ భరించి మాకు ఒక నెలకు 77,000 రూపాయలు లాభం వచ్చే విధంగా ఈరోజు 150 బస్సులు మాకు మహిళా సంఘ సమైక్యలకు ఇస్తున్నారు. ఉచిత గ్యాసు 500 రూపాయలకే మాకు వస్తుంది. అది కూడా మా కుటుంబానికి ఒక 1000 రూపాయలు సేవ్ అవుతుంది. వస్తుంది 200 యూనిట్ల వరకు గృహజ్యోతి కూడా మాకు వర్తిస్తుంది. ఇంకా ఒకటి ఏంటంటే మహిళలకు అన్నీ మేము అడగకముందే ఈ ప్రభుత్వం ఒక అమ్మలా ఆలోచించి అన్నీ మాకేం కావాలో తెలుసుకొని చేసింది. కానీ ఇంకా రాజకీయంగా ఎదగాలంటే కూడా నామినేటెడ్ పోస్టులు కూడా ఈ మహిళా సంఘాలకు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.